ఇంతకు ముందు వీడియోల్లో మనం మానవ శరీరం తన చుట్టూ ఉండే పరిసరాలలో జరిగేటువంటి ఉద్దీపనలకు ఎలా ప్రతిస్పందిస్తుందో తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో మనం మొక్కలు ఉద్దీపనలకు ఏ విధంగా ప్రతిస్పందనను లేదా చలనాలను చూపుతాయో తెలుసుకుందాం. దీనికోసం మనం మొక్కల్లోని అనువర్తనం ట్రోపిజం అనే ముఖ్యమైన భావన గురించి తెలుసుకుందాం. అయితే ఈ అనువర్తనం అంటే ఏంటి? అనువర్తనం అంటే ఒక నిర్దిష్ట ఉద్దీపనకు ప్రతిస్పందనగా మొక్కలు ఉద్దీపన ఉన్న దిశగా లేదా ఉద్దీపనకు వ్యతిరేక దిశలో చూపే వృద్ధి చలనం. ఇది ప్రతి మొక్కలోనూ నిరంతరంగా జరిగే ఒక సహజమైనటువంటి ప్రక్రియ. సరే, ఈ ప్రక్రియ గురించి మనం ఇంకా వివరంగా ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు ఎప్పుడైనా మీ పరిసరాలలో సూర్యరశ్మి పడే చోట పెరుగుతున్న ఇలాంటి ఒక మొక్కను గమనిస్తే కొన్ని రోజుల తర్వాత ఆ మొక్క కాండం సూర్యరశ్మి వస్తున్న వైపు వంగి పెరగడాన్ని మీరు చూడవచ్చు. అదే సమయంలో మొక్క వేర్లు సూర్యరశ్మికి వ్యతిరేక దిశలో పెరగడాన్ని కూడా మీరు గమనించవచ్చు. ఇది అనువర్తనానికి ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే ఇక్కడ మొక్కలో వృద్ధి చలనం అంటే గ్రోత్ మూమెంట్ జరుగుతోంది. అదే సమయంలో మొక్క భాగాలు ఒక దిశను ఎంచుకొని పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఉద్దీపన సూర్యరశ్మి అంటే సూర్యుని నుండి వచ్చే కాంతి. అందుకే ఈ రకమైన అనువర్తనాన్ని కాంతి అనువర్తనం ఫోటోట్రోపిజం అని పిలుస్తారు. ఇక్కడ ఫోటో అంటే కాంతి, ట్రోపిజం అంటే చలనం. కాబట్టి ఈ విధంగా శక్తివంతమైన సూర్యుడి కాంతికి మొక్కలు ప్రతిస్పందించడం లేదా చలనాన్ని చూపడమే కాంతి అనువర్తనం ఫోటోట్రోపిజం. అయితే ఇక్కడ మొక్కల భాగాలు ఉద్దీపన దిశలో పెరిగితే దాన్ని ధన అనువర్తనం అని అంటాము. అదే మొక్కల భాగాలు ఉద్దీపనకు వ్యతిరేక దిశలో పెరిగితే దాన్ని రుణ అనువర్తనం అని అంటాము. సో ఈ ఉదాహరణలో మొక్క కాండం కాంతి ఉన్న దిశగా పెరుగుతోంది కదా. కాబట్టి ఈ మొక్క కాండం ధనకాంతి అనువర్తనాన్ని పాజిటివ్ ఫోటోట్రోపిజంని ప్రదర్శిస్తుంది. అదే సమయంలో వేర్లు కాంతికి వ్యతిరేక దిశలో పెరుగుతున్నాయి. కాబట్టి ఇవి రుణకాంతి అనువర్తనాన్ని నెగిటివ్ ఫోటోట్రోపిజంని ప్రదర్శిస్తున్నాయి. సరే, ఇప్పుడు ఇంకో ఉదాహరణను చూద్దాం. ఇక్కడున్న ఈ మొక్కను చూడండి. దీన్ని మొదట ఒక కుండీలో నుండి తీసుకొని నేలకు సమాంతరంగా పడుకోబెట్టారు. కానీ కొన్ని రోజుల తర్వాత దాన్ని చూస్తే దాని కాండం పైకి పెరుగుతోంది. అదే సమయంలో వేర్లు కిందకి పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ మొక్క ఎదుర్కొంటున్న ఉద్దీపన కాంతి కాదు, భూమి యొక్క గురుత్వాకర్షణ బలం. అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ వల్ల మొక్కలో ఈ చలనం జరిగింది. కాబట్టి దీన్ని గురుత్వానువర్తనం జియోట్రోపిజం అని అంటారు. అయితే ఇందులో ఏది పాజిటివ్ జియోట్రోపిజం, ఏది నెగిటివ్ జియోట్రోపిజం అవుతుందో ఒకసారి మీరే గుర్తించడానికి ప్రయత్నించండి. సరే, మీరు ప్రయత్నించారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు గుర్తించకపోతే ఒకసారి కాండం ఎటు పెరుగుతుందో చూడండి. ఇక్కడ కాండం పైకి పెరుగుతోంది కదా. అంటే గురుత్వాకర్షణ బలానికి కాండం వ్యతిరేక దిశలో పైకి వృద్ధి చెందుతోంది. కాబట్టి ఇది రుణ గురుత్వానువర్తనం నెగటివ్ జియోట్రోపిజం. అదే వేర్లను చూస్తే అవి భూమి వైపుకు అంటే గురుత్వాకర్షణ పనిచేసే దిశగా కిందకి పెరుగుతున్నాయి. కాబట్టి వేర్లు ధన గురుత్వానువర్తనాన్ని అంటే పాజిటివ్ జియోట్రోపిజాన్ని ప్రదర్శిస్తున్నాయని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మరో ఉదాహరణను చూద్దాం. ఇందుకోసం ఒక ఆధారాన్ని చుట్టుకుంటూ ఎగబాకే ఒక తీగజాతి మొక్కను తీసుకుందాం. ఇక్కడ మొక్క ఒక ఆధారాన్ని చుట్టుకొని ఎగబాకడం అనేది కూడా ఒక రకమైన అనువర్తనం. దీన్ని స్పర్శానువర్తనం థిగ్మోట్రోపిజం అని అంటారు. ఎందుకంటే ఇక్కడ మొక్క ఒక ఆధారాన్ని తాకగానే ఆ స్పర్శకు ప్రతిస్పందనగా ఆధారాన్ని చుట్టుకుంటూ పెరుగుతుంది. అలాగే మనం వేర్లను చూస్తే వేర్లు నేలలో కిందకు పెరిగేటప్పుడు దారిలో ఏదైనా రాతిని అంటే రాళ్ళను తాకితే దానికి దూరంగా వంగి పక్కకు పెరుగుతాయి. కాబట్టి ఇది కూడా స్పర్శానువర్తనమే. సరే,
ఇప్పుడు మనం ఈ మొక్కలలో వృద్ధి లేదా పెరుగుదల ఏ దిశలో జరుగుతుంది అని చూస్తే ఈ ఎగబాకే మొక్కలు ఆధారాన్ని అంటిపెట్టుకొని దాని వైపుగా వృద్ధి చెందుతాయి. కాబట్టి అవి ధన స్పర్శానువర్తనాన్ని పాజిటివ్ థిగ్మోట్రోపిజాన్ని చూపిస్తాయి. దానికి భిన్నంగా వేర్లు రాళ్ళకి దూరంగా పక్కకు వెళ్తున్నాయి. కాబట్టి అవి రుణ స్పర్శానువర్తనం నెగటివ్ థిగ్మోట్రోపిజంని చూపిస్తున్నాయి. సరే, ఇప్పుడు చివరి ఉదాహరణ. ఒక పరాగరేణువు కీలాగ్రాన్ని చేరినప్పుడు అది మొలకెత్తి ఒక పరాగనాళాన్ని ఏర్పరుస్తుంది. ఈ నాళం కింద ఉన్న అండాశయం వైపుగా పెరుగుతుంది. అయితే ఈ నాళం అండాశయం వైపుగానే ఖచ్చితంగా ఎలా పెరుగుతుంది? దీనికి కారణం అండాశయం స్రవించే కొన్ని రసాయనాలు. అదేవిధంగా కొన్నిసార్లు వేర్లు హానికరమైన రసాయనాల నుండి దూరంగా జరిగి వృద్ధి చెందుతాయి, అంటే పెరుగుతాయి. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ రసాయనాల వల్లనే వృద్ధి చెందడం జరుగుతోంది. కాబట్టి ఇది రసాయనికానువర్తనం, కీమోట్రోపిజం. అదేవిధంగా పరాగనాళాన్ని చూస్తే అది రసాయనం ఉన్నవైపు పెరుగుతోంది కదా, కాబట్టి ఇది ధన రసాయనానువర్తనం. అలాగే ఇక్కడ వేర్లు నేలలోని కొన్ని హానికరమైన రసాయనాలకు దూరంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఇది రుణ రసాయనానువర్తనం. సరే, ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ని తీసుకుందాం. మీరు ఎప్పుడైనా అత్తిపత్తి ఆకులను, మైమోసా లీవ్స్ని చూసారా? అవి మనం తాకగానే వెంటనే ముడుచుకుపోతాయి కదా. ఇది ఏ రకమైన అనువర్తనం? అలాగే ఇది ధన అనువర్తనమా లేక రుణ అనువర్తనమా? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మనం ఆకును తాకుతున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా స్పర్శానువర్తనం అవుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది అసలు అనువర్తనమే కాదు. ఎందుకంటే అనువర్తనం అనేది తప్పనిసరిగా ఒక వృద్ధి చలనం, అంటే గ్రోత్ మూమెంట్ అయి ఉండాలి. అయితే ఇక్కడ ఆకులు ముడుచుకుపోవడం అనేది కేవలం కదలిక మాత్రమే, అంతేకాని గ్రోత్ కాదు. పైగా అనువర్తనంలో చలనం అనేది ఉద్దీపన వైపు కానీ లేదా ఉద్దీపనకు వ్యతిరేకంగా కానీ జరగాలి. కానీ అత్తిపత్తి ఆకుల విషయంలో ఈ రెండు లక్షణాలు లేవు. కాబట్టి ఇది అనువర్తనం కిందకు రాదు. మరి ఈ చలనాన్ని ఏమంటారు? ఈ చలనాన్ని అనుకుంచిత చలనం, నాస్టిక్ మూమెంట్ అని అంటారు. అంటే అత్తిపత్తి మొక్క స్పర్శతో అనుకుంచిత చలనాన్ని, అంటే నాస్టిక్ మూమెంట్ని చూపిస్తుంది. అదేవిధంగా ఇది స్పర్శ వల్ల జరిగే చలనం కాబట్టి దీన్ని స్పర్శానుకుంచిత చలనం, థిగ్మోనాస్టీ అని అంటారు. సో ఈ వీడియోలో మనం మొక్కలు ఒక నిర్దిష్ట ఉద్దీపనకు ప్రతిస్పందనగా ఉద్దీపన ఉన్న దిశలో లేదా ఉద్దీపనకు వ్యతిరేక దిశలో వృద్ధి చలనాన్ని, అంటే గ్రోత్ మూమెంట్ని చూపిస్తాయని తెలుసుకున్నాం. దీన్నే అనువర్తనం, ట్రోపిజం అంటారు. అదేవిధంగా మొక్కలు చూపే వృద్ధి చలనం ఏ ఉద్దీపన ఆధారంగా జరుగుతున్నాయి అనే దాన్ని బట్టి అనువర్తనాలను కాంతి అనువర్తనం, గురుత్వానువర్తనం, స్పర్శానువర్తనం లేదా రసాయనికానువర్తనం అని అంటాము.